అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం అండి. రాఖీ పండుగ సందర్భంగా మీ ముందుకి మరొక కొత్త స్వీట్ అని కాదు, ఇది పురాతనమైనదనే చెప్పొచ్చు, అమ్మమ్మల కాలం నాటిది అని కూడా చెప్పొచ్చు. ఆ స్వీట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇదే లవంగ లతికలు అనమాట. మా చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టంగా తినేవాళ్ళం వీటిని. ఆ రోజుల్లో కూడా ఎక్కువ మంది చేసేవాళ్ళు అనమాట ఈ స్వీట్. ఇది ఎక్కువగా నార్త్ ఇండియన్స్ బాగా చేస్తారు. చూస్తున్నారు కదా, ఎంత బాగుంది అసలు. మొత్తం ఆ లోపల కూడా అంత పాకం పట్టేసి మంచిగా ఎంత జ్యూసీగా కనిపిస్తూ ఉంది. చాలా ఫేమస్ స్వీట్ ఇది. దీనికోసం మైదా పిండి తీసుకోవాలి. 1 కప్పు మైదా పిండికి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను. ఆ మైదా పిండి ఆ నెయ్యి బాగా కలిపేసేయాలి. పిండి బాగా ముద్దగా అనిపించాలి. చిటికెడు కన్నా తక్కువే అనుకోండి. బేకింగ్ సోడా వేసాను. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని ముద్దగా చేసుకోవాలి. ఇవి నిల్వ కూడా ఉంటాయి. ఈ స్వీట్స్ చాలా నచ్చుతాయి. అసలు మనం తింటుంటే కూడా అసలు ఆ కోవా టేస్ట్ ఎంత బాగుంటుందో. ఈ పిండిపై మూత పెట్టేసి దీనికి మనం పచ్చికోవా తీసుకోవాలి. 100 గ్రాముల పచ్చికోవా తీసుకున్నాను. దానిలోకి మనకి నచ్చిన బాదాము, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్ ఇవన్నీ కూడా వేయచ్చు. అట్లానే యాలకుల పొడి కూడా వేసి కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చక్కెర పాకం పట్టుకోవడం కూడా చేసేద్దాం. 1 కప్పు చక్కెరకి 1/2 కప్పు నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. చక్కెర బాగా కరిగి ఉడుకుతున్నప్పుడు ఇది క్రిస్టలైజ్ కాకుండా ఉండడం కోసం నిమ్మరసం పిండేసేయాలి. ఆ తర్వాత తీగ పాకం చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అన్నమాట. ఒకసారి చెక్ చేద్దాం. సో పాకం కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయాలి. మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్న మైదా ఉంది కదా, మైదా పిండి ముద్దని చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఇది మన ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్దగానే చేశాను. ఆ తర్వాత దీన్ని ఇట్లా చిన్న పూరీలాగా చేసుకోవాలి. మరి పలచగా ఉండకూడదు, కాస్త మందంగానే ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కాస్త పొడుగ్గా ఉంది, మీరు గమనించి ఉండొచ్చు. ఆ మధ్యలో కొద్దిగా ఈ కోవాని పెట్టి చుట్టూ నీళ్ళతో తడి చేసి ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసేయాలి. చక్కగా అతుక్కుందా లేదా చూసుకొని ఆ తర్వాత దీన్ని చేతిలోకి వేసుకొని మనం దానికి రివర్స్ సైడ్లో ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. మధ్యలో ఒక లవంగం గుచ్చాలి. అందుకే వీటిని లవంగ లతికలు అంటారనమాట. బాగా ఫేమస్ స్వీట్ ఇది. ఈ విధంగా చేసుకోవాలి. మరొకటి చూద్దామా. ఇలా పొడుగ్గా చేసుకోవాలి. మధ్యలో కోవా పెట్టాలి. చుట్టూ నీళ్ళతో తడి చేయాలి. ఆ తర్వాత ఈ విధంగా ఒకదాని మీదకి ఒకటి మడత వేసి నొక్కాలి. ఆ తర్వాత దాన్ని చేతిలోకి తీసుకొని దానికి రివర్స్లో వెనక్కి ఫోల్డ్ చేసి కాస్త నొక్కాలి. ఆ లవంగం పెట్టి కూడా కొద్దిగా లోపలికి నొక్కినట్టుగా ఈ విధంగా ప్రెస్ చేసి రెడీ పెట్టుకో. పైన మూత పెట్టి ఉంచాలి, అంటే పొడి ఆరిపోకుండా. ఆయిల్ అసలు ఏమాత్రం వేయలేదు, గమనించి ఉంటారు. మనం బాదుషాలు ఎలా వేపుతామో అదే విధంగా తక్కువ వేడి ఉన్నప్పుడే వీటిని వేసేసి లో ఫ్లేమ్లోనే ఉంచాలి. అవి పైకి తేలిన తర్వాత అప్పుడు మనం ఫ్లేమ్ని కొంచెం పెంచుకోవాలి. చక్కగా బాగా కరకరలాడేదాకా వేగనీయాలి. చాలా బాగుంటాయి. చూస్తుంటేనే తినాలనిపించేలాగా ఉన్నాయి కదా, అవునా కదా చెప్పండి. ఆ తర్వాత వీటిని తీసేసి పాకంలో వేసుకోవాలి. పాకం గోరువెచ్చగా ఉండాలి. ఒక 5 నిమిషాలు పాకంలో ఉంచేసి ఆ తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి. ఎంతో రుచిగా ఉండే లవంగ లతికలు రెడీ అయిపోయినాయి. ఇంట్లో అందరికీ నచ్చుతాయి. చాలా ఫేమస్ స్వీట్ ఇది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.